హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైఫూన్ క్లాస్ సబ్మెరైన్స్ గురించి వినని వారు చాలా తక్కువగా ఉంటారు. ఇవి ప్రపంచంలోని అతిపెద్ద సబ్మెరైన్స్గా పేరు పొందాయి. వీటి నిర్మాణం, టెక్నాలజీ, సామర్థ్యం, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. టైఫూన్ క్లాస్ సబ్మెరైన్స్ సోవియట్ యూనియన్ ద్వారా 1980లలో నిర్మించబడ్డాయి. ఇవి న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్గా పిలువబడతాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సబ్మెరైన్స్లో ప్రతి ఒక్కటి సుమారు 175 మీటర్ల పొడవు మరియు 23 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. వీటిని నీట మునిగిన పక్షంలో బరువు సుమారు 48,000 టన్నులు. టైఫూన్ క్లాస్ సబ్మెరైన్స్ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడ్డాయి. ఇవి 2 అణు రియాక్టర్లతో శక్తిని పొందుతాయి. వీటి శక్తి సామర్థ్యం 50,000 హార్స్ పవర్. ఈ సబ్మెరైన్స్ 46 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళతాయి. వీటి సాంకేతికత మరియు ఆధునిక యుద్ధ సామర్థ్యం వల్ల ఇవి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సబ్మెరైన్స్గా గుర్తించబడ్డాయి. టైఫూన్ క్లాస్ సబ్మెరైన్స్లో ప్రతి ఒక్కటి 20R-39 రిఫ్ల్ బాలిస్టిక్ మిసైల్స్ని మోసుకు వెళ్లే విధంగా ఉంటాయి. ఒక్కో మిసైల్లో 10 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉంటాయి. మొత్తం 200 న్యూక్లియర్ వార్ హెడ్లు ఒక సబ్మెరైన్లో ఉండొచ్చు. ఇవి ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని లక్ష్యం చేసుకుని 10,000 కిలోమీటర్ల దూరం దాడి చేయగలవు. టైఫూన్ క్లాస్ సబ్మెరైన్స్ సోవియట్ యూనియన్ మరియు అమెరికా మధ్య యుద్ధ సమయంలో నిర్మించబడ్డాయి. వీటి ప్రధాన ఉద్దేశం అమెరికా మరియు నాటో దేశాలపై న్యూక్లియర్ దాడి చేయడం. అయితే శీతల యుద్ధం ముగిసిన తర్వాత రష్యా వీటిని ప్రస్తుత టెక్నాలజీతో మరింత శక్తివంతంగా తయారు చేసింది. ప్రస్తుత కాలంలో టైఫూన్ క్లాస్ సబ్మెరైన్స్ ఇంకా రష్యా నేవీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిని మరింత ఆధునికంగా మార్చడం, టెక్నాలజీతో అప్గ్రేడ్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం రష్యా నేవీలో దిమిత్రీ డోన్స్కోయ్ అనే ఒక టైఫూన్ సబ్మెరైన్ సేవలు అందిస్తోంది. వీటి నిర్మాణం, సాంకేతికత, సామర్థ్యం మరియు ప్రాముఖ్యత అన్నీ కలిసి టైఫూన్ సబ్మెరైన్స్ను ఒక అద్భుతంగా మలిచాయి. ప్రస్తుత కాలంలో కూడా వీటి ప్రాముఖ్యత ఇంకా తగ్గలేదు. రష్యా ఈ సబ్మెరైన్స్ను మరింత ఆధునికంగా మార్చి భవిష్యత్తు కోసం సిద్ధం చేసి పెడుతోంది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.